హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 70 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు. రవీందర్ కు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. 4 బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. मेरा नोटबुक హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 70 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు. రవీందర్ కు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. 4 బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఇక హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అప్డేట్స్ మణికంఠ అందిస్తారు. మణికంఠ. విజయ్ చంద్రిక హెచ్ఎండిఏలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న రవీందర్ నివాసంలో ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. మొత్తం 10 బృందాలుగా ఏర్పడి రవీందర్ నివాసంతో పాటు అలాగే రవీందర్ యొక్క బంధువులు, స్నేహితుల ఇళ్లలో నిజామాబాద్, హైదరాబాద్లో కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా ఏసీబీ అధికారులు దాదాపుగా రవీందర్కి సంబంధించిన అక్రమాస్తులకు సంబంధించి 70 కోట్ల పైగా ఉన్నట్లు అధికారులు అయితే గుర్తించారు. అయితే ఈ 70 కోట్లు విలువ చేసే ఆస్తులన్నీ కూడా వివిధ రూపాల్లో ఉన్నట్లు అధికారులు అయితే ఏసీబీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా జడ్చర్లలో 7 ఎకరాల జడ్చర్లలో 7 ఓపెన్ ఫ్లాట్లతో పాటు కొండాపూర్లో 2 ఫ్లాట్లను గుర్తించారు. వీటితో పాటుగా శంషాబాద్, షాబాద్ పరిసర ప్రాంతాల్లో 4 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. అలాగే ప్రస్తుతం రవీందర్ గచ్చిబౌలిలోనే సుముదర అక్కడ ఫ్లాట్లో నివాసం ఉంటూ ఉన్నాడు. సో అక్కడ నివాస ప్రాంతంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసే సమయంలో 4 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటుగా పలు ఖరీదైన విలువైన ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే కిలో వెండితో పాటు 1/2 కిలో బంగారాన్ని కూడా పోలీసులు అయితే ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటుగా అనుమతి లేకుండా రవీందర్ నివాసంలో దాదాపుగా 18 విదేశీ మద్యం బాటిల్స్ను కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఉదయం నుంచి జరుగుతున్న ఈ సోదాల్లో పెద్ద ఎత్తున రవీందర్ అనేక అక్రమాలకు పాల్పడ్డాడని ప్రస్తుతం ఏసీబీ అధికారులు గుర్తించారు. రవీందర్ సమక్షంలోనే అతన్ని దగ్గర నుంచి 2 టీంలు అయితే, ఒక టీం ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశాడని డాక్యుమెంట్స్ను పరిశీలిస్తుండగా మరొక టీం వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా రాబడుతూ ఉన్నారు. అయితే రవీందర్ నివాస ప్రాంతంలో కావచ్చు, లేదంటే అతని యొక్క సన్నిహితులు, బంధువుల నివాస ప్రాంతాల్లో జరుగుతున్న ఈ సోదాలు అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అనంతరం పూర్తిగా ఇప్పటి వరకు కూడా 70 కోట్ల అక్రమాస్తులు గుర్తించిన నేపథ్యంలో ఈ సోదాలు అర్ధరాత్రి వరకు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ అక్రమాస్తుల సంఖ్య ఎక్కువగా మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతూ ఉంది. హెచ్ఎండిఏలోనే చీఫ్ ఇంజనీర్గా రవీందర్ కీలక పాత్ర వహిస్తున్నాడు. ప్రస్తుతం అతని నేపథ్యంలోనే ఫ్లైఓవర్ల నిర్మాణాలు కావచ్చు, లేదంటే అండర్ పాస్లు కావచ్చు, రోడ్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. సో వీటన్నిటిని కూడా టెండర్ ప్రక్రియలు, అలాగే కాంట్రాక్టర్ బిల్లులు చెల్లింపులు కావచ్చు, ఇలా
పలు సిఈ పదవిలో ఉంటూనే అనేక విధాలుగా కూడా అక్రమ అవినీతులకు పాల్పడ్డాడంటూ గతంలోనే ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు పలు ఆధారాలు సేకరించిన అనంతరం ఈ సోదాలకు అయితే దిగారు. ప్రస్తుతానికైతే 70 కోట్ల విలువ చేసే ఆస్తులను అక్రమాస్తులను అయితే గుర్తించారు. వీటి సంఖ్య మరింత ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఈ సోదాలు ముగిసిన అనంతరం రవీందర్ను పోలీసులు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అరెస్ట్ చేసిన అనంతరం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. సో అనంతరం అతనికి అయితే ఏసీబీ అధికారులు రవీందర్ను అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేయరా అనేది కూడా ఒక సందిగ్ధత ఉంది. దీనిపై కూడా మరికొంత సమయంలోనే ఒక క్లారిటీ అయితే రాబోతుంది. ఇప్పటికే అసలు రవీందర్ సర్వీస్లో ఎక్కడెక్కడ పనిచేశాడు, అలాగే ఏ పదవుల్లో కొనసాగాడనే దానిపై కూడా అనేక పూర్తి వివరాలు కూడా ఏసీబీ అధికారులు సేకరించారు. ఇదివరకే అందుకు అనుగుణంగానే అతను ఎవరెవరు పేరు మీద ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టాడనే దానిపై కూడా ప్రస్తుతం వివరాలు అయితే రాబడుతూ ఉన్నారు. అలాగే అతను ముఖ్యంగా అతని యొక్క పేరు మీద 4 బ్యాంక్ లాకర్లను కూడా గుర్తించారు. సో ఆ బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఆ లాకర్లను ఓపెన్ చేయడానికి రవీందర్ సహకరించకపోతే మాత్రం కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుని ఆ లాకర్లను ఓపెన్ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిసింది. అయితే ఆ లాకర్లలో బంగారంతో పాటు పెద్ద ఎత్తున డబ్బులు అలాగే ఆస్తి పత్రాలు ఉండే అవకాశం ఉన్నట్లు ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం అతని యొక్క బినామీలతో పాటు ఆస్తుల వివరాలు కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సోదాలు అర్ధరాత్రి వరకే కొనసాగే అవకాశం ఉంది. విజయ్ చంద్రిక. ఓకే మణికంఠ, థ్యాంక్ యూ. సుమధుర ఆక్రోపోలిస్లో ఆయనది ఒక ఫ్లాట్ విచ్ ఇస్ ద మెయిన్ హౌస్ అండి, అది ఐడెంటిఫై చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ అండి ఇంకా ఆయన ప్రాపర్టీస్ లిస్ట్ మనం చూసుకుంటూ వెళ్తే ఒక్క నిమిషం అండి, శ్రీవారి మీడియోస్లో ఒక విల్లా ఉందండి, శ్రీవారి మీడియోస్లో. తర్వాత వాసవి అట్లాంటిస్ అందులో వచ్చేసి 3 ఫ్లాట్లు ఉన్నాయండి. 4 acres ఆఫ్ ల్యాండ్ ఐడెంటిఫై చేసాము శంషాబాద్ అండ్ షాబాద్ ఏరియాలో అండి. అండ్ ఇక పోనీ మస్జిద్ బండా కొండాపూర్లో ఒక 4 story బిల్డింగ్ అండి, 300 square yards మీద ఐడెంటిఫై చేయడం జరిగిందండి. అపార్ట్ ఫ్రమ్ దట్ అండి మనము జడ్చర్లలో ఒక 7 ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. సంగారెడ్డి అందులో వచ్చేసి కొల్లూరులో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నట్లు ఐడెంటిఫై చేశాము. ఇక వెళ్తే 1200 square yards ఆఫ్ ల్యాండ్ అండి శంకర్పల్లిలో ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత కొండాపూర్లో 2 plots 150 square yards 2 plots ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే కిస్టాపూర్ మేడ్చల్లో 2 300 square yard plots ఇప్పుడు వరకు ఐడెంటిఫై చేసామండి. ఇంకా స్టిల్ సర్చెస్ ఆర్ గోయింగ్ ఆన్ అండి. గోల్డ్ అయితే ఇప్పటి వరకు మనకు ఒక 1/2 kilo 530 grams గోల్డ్ అండ్ 12.5 kilograms ఆఫ్ సిల్వర్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక 4 lakhs క్యాష్ ఒకటి ఐడెంటిఫై చేయడం జరిగింది.